గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ సెషన్లో యామ్, ఈజ్, ఆర్ అనే స్టేటిక్ వర్బ్స్ ఏ సబ్జెక్టుతో అగ్రీ అవుతాయి, ఎలా మనం యూజ్ చేస్తామో చూద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్, రహీమ్ డాష్ అ గుడ్ స్టూడెంట్. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి, యామ్, ఈజ్, ఆర్. రహీమ్ యామ్ అ గుడ్ స్టూడెంట్ అలా ఉపయోగించము. రహీమ్ ఆర్ అ గుడ్ స్టూడెంట్ కూడా కరెక్ట్ కాదు. రహీమ్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్. రహీమ్ ఈజ్ అ గుడ్ స్టూడెంట్. రవి అండ్ రాజు, రవి అండ్ రాజు ప్లూరల్, ఇది మోర్ దాన్ వన్. సో ఈజ్ ఇక్కడ సూట్ కాదు, యామ్ కూడా సూట్ కాదు. కాబట్టి రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్. రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐ బ్లాంక్ నాట్ వెరీ ఓల్డ్. ఐ బ్లాంక్ నాట్ వెరీ ఓల్డ్. ఐ ఈజ్ కానీ ఐ ఆర్ కానీ కరెక్ట్ కాదు. ఐతో అగ్రీ అయ్యే ఒకే ఒక వెర్బ్ యామ్. సో ఐ యామ్ నాట్ వెరీ ఓల్డ్. నెక్స్ట్, శిరీష బ్లాంక్ ఇన్ 8th క్లాస్. శిరీష, శిరీష సింగులర్. శిరీష యామ్, శిరీష ఆర్ ఈ రెండు సూట్ కావు. కాబట్టి శిరీష ఈజ్ ఇన్ 8th క్లాస్. శిరీష ఈజ్ ఇన్ 8th క్లాస్. నెక్స్ట్, ఇట్ బ్లాంక్ ఆ రెడ్ బాల్. ఇట్ యామ్, ఇట్ ఆర్ ఈ రెండు అగ్రీ అవ్వవు. కాబట్టి ఇట్ ఈస్ అ రెడ్ బాల్. నెక్స్ట్, వి బ్లాంక్ టైర్డ్. వి బ్లాంక్ టైర్డ్. వి ఈస్, వి యామ్ ఈ రెండు అగ్రీ అవ్వవు. కాబట్టి వి ఆర్ టైర్డ్. వి ఆర్ టైర్డ్. See once again friends, Rahim is a good student. Rahim singular sub కాబట్టి Rahim is a good student. Ravi and Raju, 2 people, more than one, they are friends. Rahim is a good student or he is a good student. Ravi and Raju are friends or they are friends. I am not very old. I am not very old. Sirisha is in 8th class or she is in 8th class. It is a red ball. We are tired. ఇవి నేర్చుకుంటే కనుక మనం ఇంగ్లీషు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇది ఫౌండేషన్గా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.